ఏం చేస్తున్నావు యమజ? లగేజ్ ఎందుకు సర్దుతున్నావు? నన్ను ఏం చేయమంటారండి? మీ అమ్మగారు పని మనిషికి ఇచ్చే వాల్యూ కూడా నాకు ఇవ్వడం లేదు. ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి ఇంకా? యమజ, ఇది చాలా చిన్న విషయం. నువ్వు నన్ను అనుమానించావనే అమ్మ కోపం వచ్చింది. కావేరిని నువ్వు కొట్టేసరికి అమ్మ అలా రియాక్ట్ అయింది. అమ్మ యమజ, సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయమ్మా. ఆ మాత్రానికి ఎవరైనా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారా? అమ్మా, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకు. నువ్వు చెప్పిన ప్రతి మాట నేను విన్నాను. అత్తయ్య వాళ్ళని ఇక్కడే ఉంచమంటే ఒప్పుకున్నాను. పండుగ పూట కావేరి తల్లి లేకుండా అయిపోతుంది, రుక్మిణిని విడిపించు అని అన్నావు, విడిపించాను. ఇంకా నీతులు చెప్పకు నువ్వు. యమజ, మీ ఇద్దరి మంచితనం నాకు తెలుసు, కానీ ఇప్పుడు నువ్వు చేస్తుంది మాత్రం కరెక్ట్ కాదు. నా మాట విను. నేను విననండి. మీ మాటే కాదు, ఇంకెవ్వరి మాట వినను. నేను వెళ్ళిపోతాను ఇంట్లోంచి. అత్తయ్య, మీరు తొందరపడ్డారేమో. అనవసరంగా యమజని కొట్టారు. కావేరి పుణ్యం, ఇంక వెనకడుగు వేయడం ఎందుకు? అన్ని మంచి పనే చేసింది. లేదు కాకమ్మ, ఆ యమజ కావాలని అందరినీ రెచ్చగొట్టేలా ప్రవర్తించింది. అప్పుడు జరిగిన దాన్ని తనకి అనుకూలంగా మార్చుకుంది. అమ్మా, యమజ వెళ్ళిపోతానంటుంది. నువ్వైనా సర్ది చెప్పమ్మా. యమజ, నా మాట విను యమజ. చెప్పాను కదా. యమజ, యమజ, నా మాట వినమ్మా. యమజ, యమజ, యమజ. ఏంట్రా సర్ది చెప్పేది? కాపురంలో సమస్యలొస్తే సర్దుకుపోవాలి, అంతేకాని ఇలా చేయకూడదు. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటే నువ్వు నేను బతిమలాడుతూ కూర్చోవాలా? అర్థమైందా అండి? ఇది మీ అమ్మగారి అసలు స్వరూపం. మీ అమ్మగారు ఇక్కడికి వచ్చింది మనిద్దరిని కలపడానికి కాదు, మనం హ్యాపీగా ఉంటే చూడ్డానికే కాదు, మనిద్దరిని విడదీయడానికి. మొదటి నుంచి ఆవిడకి నేనంటే ఇష్టం లేదు. ఈ పని మనిషి కంటే నన్ను తక్కువగా చూస్తుంది. కావేరి కోసం నన్ను కొట్టింది. నేను ఇంట్లో నుంచి వెళ్ళబోతున్నా ఆపడానికి ఇష్టపడడం లేదు. మనిద్దరం విడిపోవడమే ఆవిడకి కావాలి, అందుకే పోతే పొమ్మనంటుంది. యమజ, నువ్వు అమ్మని అపార్థం చేసుకుంటున్నావు. తను చెప్పేది చిన్న చిన్న విషయాలకు గొడవ పడకూడదని, అంతేగాని మనల్ని విడిపోమని కాదు. ఇంకా ఎందుకు మీ అమ్మగారిని సమర్థిస్తున్నారు? మన పెళ్లి జరగడం ఆవిడికి ఇష్టం లేదు, అందుకే మీకు యాక్సిడెంట్ అయినా చూడ్డానికి రాలేదు. నేను వెళ్ళి పిలిస్తే పని వాళ్లతో బయటకు గెంటించింది. మనసు చంపుకొని రెండోసారి వెళ్తే మనుషులతో కొట్టించింది. అమ్మ యమజ, మొత్తం సీన్ చేతిలోకి తీసేసుకుని ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేసేస్తున్నావు. యమజ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నిజమేంటో అందరికీ తెలుసు. ఏంటా నిజం? చెప్పండి. కొంపతీసి మీ అబ్బాయి భార్య నేను కాదు కావేరి అని చెప్తారా? ఇదంతా అనవసరం అండి. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, లేదా కావేరి అయినా ఉండాలి, తేల్చుకోండి. బయటికి వెళ్లాల్సి వస్తే పని మనిషే వెళ్తుందమ్మా. ఇంటి కోడలివి నువ్వెలా వెళ్తావు? అందరి ఇళ్లలోనూ అలాగే జరుగుతుందమ్మా, కానీ మా అత్తగారు రూల్స్ వేరు కదా. ఆలుడు, నువ్వు చెప్పు. నా కూతురుతో పాటు నువ్వు ఈ ఇంట్లో హ్యాపీగా ఉంటావా, లేక ఆ పని మనిషే ఇంట్లో ఉండాలని నా కూతుర్ని ఏడిపిస్తావా? అత్తయ్య,
భార్య కంటే పని మనిషే ఎక్కువ అని చెప్పేంత మూర్ఖుని కాదు నేను. తన్నే ఇంట్లో నుంచి పంపించేద్దాం.